సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన పోసాని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉందన్నారు. పోసాని వ్యాఖ్యలు వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, పోలీసులు పెట్టిన 2 సెక్షన్లపై మెజిస్ట్రేట్ ఏకీభవించారని, ఫలితంగానే పోసానికి రిమాండ్ విధించారని అన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 111 సెక్షన్ను మెజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని, ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తారని పొన్నవోలు స్పష్టం చేశారు. కాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్లో బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు. 8 గంటలు విచారించిన పోలీసులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి 9:30 రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. కాగా పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసానికి 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో పోసానిని కడప కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. Please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India. Please subscribe Cineflix India.